నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్. రాజకీయాలన్నీ కూడా దీని చుట్టూనే తిరుగుతున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నా కలల ప్రాజెక్టు. నా రక్తం బొట్టు బొట్టు ఖర్చు పెట్టి కట్టిన. నీకు నచ్చలేదా ఆ ప్రాజెక్టు అని చెప్పేసి గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇప్పటికీ వినిపిస్తాయి. ఎందుకని అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సిన ప్లేస్ అది కాదు అని చెప్పేసి అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ అలా ఉండకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. కానీ నేను అసలు మొత్తం రాత్రింబవళ్ళు కూర్చొని ఇంజనీర్లతో చర్చించి మొత్తం అంతా కూడా నా మేధో శక్తిని అంతా కూడా మధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తయారు చేయించాను. ఇది ఒక బాహుబలి ప్రాజెక్టు. దీనికోసం మేము ఎంత ఖర్చు పెట్టాం, మీరు ఇది రాజకీయంగా చూస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడేవాళ్ళు. మొత్తం మీద 2023 ఎన్నికలకి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రధాన ఎజెండాగా చూపించుకుందాం, ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుందాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆలోచించింది. అప్పుడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికల టైంకి కూడా దీన్నే ప్రధానాస్త్రంగా వాడుకుందాం. ఎందుకంటే తెలంగాణని పచ్చపచ్చగా చేసేసింది కాళేశ్వరం. అంతకుముందు ఎండిపోయి బీడువారిపోయిన తెలంగాణకి నీళ్ళు ఇచ్చింది ఈ కాళేశ్వరం అని చెప్పేసి చెప్దాం అనుకున్నారు. కానీ 2023 ఎన్నికలకి సరిగ్గా కొన్ని నెలల ముందో కొన్ని వారాల ముందో కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజ్లో 3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఆ కుంగుబాటు లక్ష్మీ బ్యారేజ్లోని 3 పిల్లర్లది కాదు, బీఆర్ఎస్ పార్టీలోని 3 నేతలది అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురికి కూడా చాలా పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజ్లోని 3 పిల్లర్ల కుంగుబాటు అని చెప్పడంలో డౌటే లేదు. సో మొత్తానికి ఎన్నికలు అయిపోయాయి. ఆ ఎన్నికల సమయంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని కూడా అటు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గట్టిగా ప్రస్తావించారు. ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారో, ఎంత అవినీతి అయితే చేశారో ఆ అవినీతి మొత్తాన్ని కూడా ప్రజల ముందు పెడతాను, ఆ అవినీతికి సంబంధించిన డబ్బుని కూడా కక్కిస్తాను, 1,00,000 కోట్లు వృధా చేశారు కాళేశ్వరం మీద అని చెప్పేసి మాట్లాడారు. అయితే ఎన్నికలైపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళింది. ఇక రేవంత్ రెడ్డి మాట ప్రకారం కాళేశ్వరం మీద విచారణ చేపట్టాలి కాబట్టి పీసీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణని చేపట్టింది. మొత్తం కొన్ని వేల పేజీల నివేదికని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఏం చేసింది, ఆ పీసీ ఘోష్ కమిషన్ని పక్కన పెట్టి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చెప్పేసి ఒకటి ఉంది కదా మనకి. సో ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికని ఆధారంగా చేసుకొని ఈ కాళేశ్వరం కేసుని సిబిఐకి అప్పగించింది. అయితే కేవలం ఈ లక్ష్మీ బ్యారేజో లేకపోతే ఇతర 2 బ్యారేజీలకి సంబంధించిన విషయాన్ని మాత్రమే ఈ సిబిఐకి అప్పగించింది తప్ప మొత్తం కాళేశ్వరం కేసు మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు ఏమంటాయి, మొత్తం కాగ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని సిబిఐకి మొత్తం కాళేశ్వరం కేసు మొత్తాన్ని ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మొన్న కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఈ కాళేశ్వరం విషయంలో ఏదైతే విచారణ చేపట్టారో, పీసీ ఘోష్ కమిషన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు కదా, అందులో 1952 సెక్షన్ 8B ప్రకారం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వలేదు. అంటే ఈ కేసులో, కాళేశ్వరం కేసులో నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని ఎందుకని తీసుకోలేదు, రూల్స్ని మొత్తం పక్కాగా ఎందుకు ఫాలో అవ్వలేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఈ పీసీ ఘోష్ కమిషన్ని పక్కన పెట్టండి, ఈ పీసీ ఘోష్ కమిషన్ని ఆధారంగా చేసుకుని ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది. అంతే తప్ప అసలు మొత్తం కాళేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి మచ్చ లేదు. కాళేశ్వరంలోని లక్ష్మీ బరాజ్లో 3 పిల్లర్ల కుంగుబాటులో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళకి మేము క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి కోర్టు ఎక్కడా చెప్పలా. అయితే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా ప్రచారం చేసుకుంటుంది, హైకోర్టు, తెలంగాణ హైకోర్టు మొత్తానికి మొత్తం 100కి 100% బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఈ పిల్లర్ల కుంగుబాటులో. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి, హరీష్ రావుకి, అప్పటి జలవనరుల శాఖ మంత్రి కదా హరీష్ రావు, ఆయనకి, ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటెల రాజేందర్కి క్లీన్ చిట్ వచ్చేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది యథార్థానికి దూరంగా ఉన్న మాటలు. ఇప్పటికీ కూడా హైకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేసీఆర్కో లేకపోతే హరీష్ రావుకో క్లీన్ చిట్ వచ్చేసింది అన్నట్టు ఎక్కడా చెప్పలేదు. వాళ్ళ ప్రమేయం లేదు. ఈ కాళేశ్వరంలోని బ్యారేజ్లో 3 పిల్లర్ల కుంగుబాటు కావచ్చు, లేకపోతే ఇతర బ్యారేజ్లో నీటి బొంగలు రావటం. అంటే మనం బ్యారేజ్ ఎందుకు కడతాము, నీటిని నిలవ కట్టడానికి కడతాం. కానీ ఈ
కాళేశ్వరంలోని ఒక బ్యారేజ్లో ఏం జరుగుతుంది, ఒక బ్యారేజ్లో పిల్లర్లు కుంగాయి, ఇంకో బ్యారేజ్లో ఏం జరుగుతుంది, నీళ్లు యువతల వైపు నుంచి అవతల వైపుకి వస్తున్నాయి, గేట్లు క్లోజ్ చేసిన అంటే నీళ్లు కింద నుంచి బయటికి యువతల వైపుకి ఓట వచ్చేస్తుంది, నీళ్లు నిలవ కట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. మరి ఇక బ్యారేజీలు కట్టి ఏం ప్రయోజనం, అంటే కాళేశ్వరం నిర్మించి ఏం ప్రయోజనం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం ప్రయోజనం, మొత్తం అంతా కూడా జనాల్ని పిచ్చోళ్ళం చేస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని వెర్రివాళ్ళం చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు. పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ హరీష్ రావు వచ్చేసి కోర్టు తెలంగాణ సర్కారుకి అక్షింతలు వేసింది, తెలంగాణ సర్కారుకి మొట్టికాయలు వేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ కోర్టు ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదే బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకోవాల్సినంత అవసరమే ఉంది. మొత్తం అంతా కూడా కాగ్ రిపోర్ట్ ఏమొచ్చింది కాళేశ్వరం గురించి, ఈ ప్రాజెక్టులో చాలా అవకతవకలు ఉన్నాయనే కదా రిపోర్ట్ ఇచ్చింది కాగ్ రిపోర్టు. పైగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎంత ఖర్చు పెట్టి నిర్మించారు, సుమారుగా 90,000 రూపాయలు అంచనాలే అని చెప్పేసి అప్పట్లో మాటలు వినిపించాయి. అంచనాలకు మించి మరి వ్యయం కూడా అయ్యింది కదా. ఎన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు, అప్పులు తీసుకొచ్చారు, నాబార్డు నుంచి అప్పులు తీసుకొచ్చారు, కొన్ని బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చారు, వాటికి వడ్డీలే సంవత్సరానికి 13,000 కోట్లు అవుతున్నాయి. మరి ఇదంతా నష్టం అని చెప్పేసి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే బ్యారేజ్ని ఉపయోగించట్లేదు, ఏ ఒక్క బ్యారేజ్ని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ బ్యారేజ్ని ఉపయోగిస్తే మరి అవి ఉంటాయా, లేకపోతే ఇప్పుడు పిల్లర్లు కుంగినట్టు లక్ష్మీ బ్యారేజ్లో పిల్లర్లు కుంగినట్టు, ఇంకొక బ్యారేజ్లో నీటి బొంగలు వస్తున్నట్టు మిగతా పిల్లర్లు కూడా మిగతా బ్యారేజీల్లోని పిల్లర్లు కూడా ఇదే పరిస్థితికి గురవుతాయా అని చెప్పేసి చెప్పలేం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమీ కాదు, మాది గ్యారంటీ, కుంగిపోతే మేము దానికి డబ్బులు కడతాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు కానీ ఏమైనా హామీ ఇస్తున్నారంటే ఆ హామీ ఇవ్వట్లేదు. ఎక్కడైనా ఒక పత్రం తీసుకొచ్చి దాని మీద రాసి మేము బాధ్యత, డబ్బులన్నీ కూడా మేము కడతాం, పిల్లర్లు కుంగిపోయినా మిగతా పిల్లర్లు కుంగిపోయినా, లేకపోతే మిగతా పిల్లర్లోనో మిగతా బ్యారేజ్లోనో డ్యామేజ్ వస్తే మేము డబ్బులు కడతామని చెప్పేసి ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారా, అనటం లేదు. కానీ ఇక్కడ రిపేర్ చేసి దాన్ని వాడుకలోకి కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకురావటం లేదు. రిపేర్ చేసి ఇప్పుడు కుంగిన పిల్లర్ని రిపేర్ చేసి ఇప్పుడు ఏవైతే నీటి బొంగలు వస్తున్నాయో వాటికి రిపేర్లు చేసి బ్యారేజ్ని వర్క్లోకి తీసుకొద్దాం, కాళేశ్వరం ప్రాజెక్టుని వర్క్ చేసేలాగా మళ్ళీ పూర్వం ఎలాగైతే వర్క్ చేసిందో అలా వర్క్ చేసేలాగా తీసుకొద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ట్రై చేయటం లేదు. ఒకవేళ ట్రై చేస్తే కదా ఇక్కడ రిపేర్లు వస్తాయా మళ్ళీ, లేకపోతే మళ్ళీ ఇంకొక పిల్లర్లు కుంగుతాయా, మళ్ళీ నీటి బొంగులు వస్తాయా లేదా అనేది తెలిసేది. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండగడుతున్నారు, తెలంగాణ ప్రజలందరికీ కూడా నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ భూముల్ని ఎండగడుతున్నారని చెప్పి ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకని క్వశ్చన్ చేయటం లేదు. బీఆర్ఎస్ పార్టీ నేతల్ని మీరు రాసివ్వండి అని చెప్పేసి ఎందుకు అడగటం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదైనా బ్యారేజీలో రిపేర్లు వచ్చినా, ఏదైనా బ్యారేజీలోని పిల్లర్లు కుంగినా, ఏదైనా బ్యారేజీలో నీటి బొంగులు మళ్ళీ వచ్చినా బాధ్యత మాది, మేము రిపేర్ చేస్తాం, లేదా మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం, మా సొంత డబ్బులతోటి, ప్రజా డబ్బులతోటి కాకుండా, ప్రజల డబ్బు వృధా చేయకుండా మా సొంత డబ్బులతో మళ్ళీ నిర్మిస్తామని చెప్పేసి ఎందుకని మాట్లాడటం లేదు మీరు అని కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు. మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఆ సంబరాలకి అర్థం లేదు అని చెప్పేసి మాత్రం చాలా మంది మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీరేమంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.